ఒక తెల్లని అంతరిక్ష నౌకలోరియా తన మిత్రులతో ఆడుకుంటున్నప్పుడు గోడపై ఒక కొత్త మెరిసే బటన్ ఎందుకు కనిపించింది? రియా తన చిరు రోబో స్నేహితుడు చుక్కీ మరియు మెరిసే అంతరిక్ష జెల్లీతో కలిసి అంతరిక్ష నౌకలో అన్వేషణకు బయలుదేరింది. వారికి బోరు కొడుతోంది, ఏదైనా కొత్తది కావాలని ఆశిస్తున్నారు. అప్పుడే రియా ఆ మెరిసే బటన్ను చూసింది. అది అంతకుముందు అక్కడ లేదు. రియా ఉత్సాహంగా దానిని నొక్కింది. తలుపు తెరవడానికి బదులుగా అంతరిక్ష నౌక యొక్క ఒక రహస్య భాగం 0 గురుత్వాకర్షణ వినోద గది యొక్క హోలోగ్రాఫిక్ మ్యాప్ కనిపించింది. అది ఎవరికీ తెలియని రహస్యం. ఆ గదికి చేరుకోవడానికి వారు కాంతి కిరణాల పజిల్స్ మరియు బౌన్సీ ఉల్క వలయాల ద్వారా వెళ్లాలి. అన్నీ 0 గురుత్వాకర్షణలో. చుక్కీ తన లైట్లతో వారికి దారి చూపింది. జెల్లీ తన బౌన్సీ స్వభావంతో రియాకు ఉల్క వలయాల గుండా వెళ్లడానికి సహాయపడింది. వారు కలిసి పనిచేశారు, నవ్వుతూ ముందుకు కదిలారు. చివరకు వారు 0 గురుత్వాకర్షణ వినోద గదికి చేరుకున్నారు. అది కేవలం వినోద గది మాత్రమే కాదు, మెరిసే గ్రహాంతర మొక్కలతో నిండి ఉంది. అవి సున్నితమైన పాటలు పాడాయి మరియు ఒక పెద్ద మృదువైన ట్రాంపోలిన్ ఉంది. అక్కడ వారు మునుపెన్నడూ లేనంత ఎత్తుకు ఎగరగలరు. ఈ గది నక్షత్రాల ధూళితో శక్తి పొందిందని వారికి అర్థమైంది. ఇది కేవలం ఆటగది కాదు, విశ్రాంతి మరియు ఆనందం కోసం ఒక రహస్య తోట అని వారు గ్రహించారు. వారు సంతోషంగా ఆడారు, ఎగిరారు మరియు మొక్కల పాటలు విన్నారు. వారు ఈ అద్భుతమైన ఆవిష్కరణను అంతరిక్ష నౌకలోని అందరితో పంచుకున్నారు. అందరూ ఆనందించారు. కొన్నిసార్లు గొప్ప ఆవిష్కరణలు దాగి ఉంటాయి మరియు ధైర్యం మనకు వాటిని కనుగొనడానికి సహాయపడుతుంది. మరిన్ని అద్భుతమైన అంతరిక్ష సాహసాల కోసం తదుపరి కథలో మళ్ళీ కలుద్దాం స్నేహితులారా.